రాత్రి 'శంబాల' మూవీ చూశాననమాట. చక్కగా ఉంది, నచ్చింది. ఈవెన్ మీరు థియేటర్‌లో చూడదగిన సినిమా. మీ టైంని ఏమాత్రం వేస్ట్ చేయదు అనైతే మాత్రం నేను చెప్పగలను. 'ఆదికి' కరెక్ట్ క్యారెక్టర్ అనమాట. చాలా రోజుల తర్వాత ఇండస్ట్రీకి అతను వచ్చి దశాబ్దానికి పైగానే అయింది. అయినా కూడా ఒక మంచి హిట్ అంటే ఇంకా దూరమే అని చెప్పాలి. ఈ క్రమంలో అతను చేసిన కొన్ని క్యారెక్టర్లు అదే టైం బీయింగ్ నేను సినిమాలు చేస్తున్నాను అని చెప్పుకోవటానికి ఉపయోగపడతాయి తప్పితే వేరే రకంగా కాదు. అయితే ఈ సినిమాలో చాలా చక్కగా కనిపించాడు, సెటిల్డ్గా చేశాడు. ఒక ఎక్స్పీరియన్స్ అంటారే, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చిన నటుడు ఎలా చేయగలడు అనేదానికి ఒక నిదర్శనంగా కనిపించాడు. రాబోయే రోజుల్లో ఆది నుంచి ఇంకా మంచి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనడానికి ఇది ఒక పునాది. ఇంత సినిమా మనకెక్కువ కార్తికేయ, సుబ్రహ్మణ్యపురం ఇలాంటి ఈ ఫార్మేట్లోనే వెళ్ళిపోతుంది సినిమా అంతా. బట్ మీకు సెకండ్ హాఫ్లో ఇంకా ముఖ్యంగా చివరి ఒక గంట అయితే వాటన్నిటిని బ్రేక్ చేసేస్తుంది. ఆ సినిమాల్లో ఏదైతే చివరికి కంక్లూజన్ ఇస్తారో ఇందులో అలాంటి కంక్లూజన్ ఉండదు. తండ్రి సాయి కుమార్ గారు కొడుకు కెరీర్ని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్లేందుకు వాయిస్ ఓవర్ ఇచ్చారు ఈ సినిమా. నాకు తెలిసిన ఆయనేమి డబ్బులు కూడా తీసుకొని ఉన్నాడు. ఆదికి ఉపయోగపడుతుంది అనుకుంటే నేను ఫ్రీగా కూడా చేస్తా అని చెప్పి చేసి ఉండొచ్చు వాయిస్ ఓవర్. అంటే ఎండ్లో మనకి మొదట్లో అయితే ఈ సినిమాని అసలు శంబాల ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, ఇక్కడ ఏం జరుగుతుంది అనేదానికి ఆదిగా ఆయన మాటలు, చివరిలో భరతవాక్యం, నాంది వాక్యం అయినా భరతవాక్యం అయినా బలుగుతాడు ఈ శంబాలకి. ఒక మిస్టీరియస్ భూతం అనేది కనుక ఒకటి వస్తే అది ఎందుకు వస్తుంది, ఆ భూతం ఎలా పుట్టింది అనేదాన్ని కన్విన్సింగ్గా తీసుకొచ్చి దానికి ఒక గ్రహశకలం వచ్చి భూమిని తాకటానికి ఒక చిన్న రిలేషన్ని పెట్టేసి, అంటే గ్రహశకలం ఏదైనా దేవుడు పంపించిన ఒక రాయ లేకపోతే దెయ్యం తాలూకు రాయ అనేది కాకుండా వేరే యాంగిల్లో ట్రీట్ చేసేది. ఇందులో సినిమాటిక్ ఫ్రీడమ్ ఉంటుంది. అలానే మీరు కన్విన్స్ అవుతారు, కన్విన్స్ అవ్వకపోవడానికి ఏముండదు. సినిమా అంటే మనం సినిమాలో చూస్తాం కాబట్టి. శ్రీచరణ్ పాకాల అనుకుంటా మ్యూజిక్ చక్కగా ఉంది. దీంట్లో నాకు డ్రాబ్యాక్గా అనిపించింది ఏంటంటే రెగ్యులర్గా తెలుగు సినిమాల్లో ఉండే ఒక ఎంటర్టైన్మెంట్ పాటలు అవి లేవు. అలానే వినోదానికి తక్కువ. నేను ఇందాక చెప్పిన వాటిలో ఫార్మాట్ అని వికట కథ అని ఒక నరేష్ అగత్య అది వెబ్ సిరీస్ కూడా వచ్చింది. అది కూడా ఇదే ఫార్మాట్లో ఉంటుంది, బట్ అది వేరే. మీకు ఈ సినిమా చూస్తున్నప్పుడు కొన్ని డైలాగులు, కొన్ని సన్నివేశాలు, అరుంధతిలో ఒక ఎట్లా అయితే జేజమ్మ చివరిలో తనని బతికుండగానే సమాధిలాగా చేయమని ఆదేశిస్తుందో విలన్ని, అలా విలన్ తాలూకు విలన్ కాదు, ఒక చెడు తాలూకు ఈ ప్రభావాన్ని తనలోనే నిక్షిప్తం చేసుకొని అమ్మవారిలాగా అయిపోతుంది ఒక క్యారెక్టర్ యోగిని. అలానే ఆది సినిమా ఓపెనింగ్ నుంచి చివరి దాకా కనిపిస్తాడు దాదాపుగా 1-2 సీన్లు తప్పితే. ఆదికి ఒక క్యారెక్టర్ సాయం చేస్తూ ఉంటుంది. ఆ క్యారెక్టర్ చూడగానే దాని ముగింపు అలానే ఉంటుందని అనుకున్నాను, అలానే ఉంది కూడా. అంటే ప్రిడిక్టబుల్ స్టోరీ, అన్ప్రిడిక్టబుల్ ట్విస్టులు. ఎవరు అర్చన అయ్యారట, స్వస్తిక విజయ్ అట, కొత్త వాళ్ళు తెలుగులకి. నేనైతే కొత్తగా అనిపించాను. మన వ్యూవర్లు అదే పనిగా సినిమా వాంచున్న వాళ్ళకి వీళ్ళందరూ బాగా పరిచయం అయ్యి ఉండొచ్చు. అన్నపూర్ణ గారు. అలానే నాకు తెలిసి ఏంటంటే ఈ సినిమాని ఒక క్రౌడ్ ఫండింగ్ అని కాదు కానీ మనకు తెలిసిన వాళ్ళతోనే తక్కువ బడ్జెట్లో ఎక్కువ ఇంపాక్ట్ రాబట్టడానికి చుట్టుపక్కల మనకున్న పరిచయస్తుల్ని ఇప్పుడు ఋతురాగాలు సీరియల్లోనూ ఎందులోనూ ఒక అదే నిజ జీవితంలో ఆ అత్త క్యారెక్టర్ చేసిన ఆమెను పెళ్లి చేసుకున్నాడు చూడండి, అతని పేరు ఏదో ఉంది, అతను ఉన్నాడు. ఈ మధ్యకాలంలో తెర మీద పెద్దగా కనపడనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. అలానే తరచూ కనపడుతున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. క్రౌడ్ ఫండింగ్ ఏమన్నా జరిగిందేమో దీనికి అని కూడా అనిపిస్తుంది. కొన్ని క్యారెక్టర్లు చూస్తే వీళ్ళని ఎలా తీసుకున్నారు అనిపిస్తుంది. సరే, ఇదంతా సినిమాకి సంబంధం లేనిది, ప్రేక్షకుడికి సంబంధం లేని విషయం అయితే ప్రేక్షకుడిగా మనకి సంబంధం ఉన్నంత వరకు సినిమాని ఎంజాయ్ చేస్తారు మీరు, అందులో సందేహమే లేదు.
శంబాల సినిమాని ఎంజాయ్ చేస్తారు, కన్విన్స్ అవుతారు కూడా. అంటే మనం పాటించే కొన్ని పద్ధతులు వెనక సైన్స్ ఉందా శాస్త్రం ఉందా అనేది పక్కన పెడితే అది చాలా మంచిది అని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. మనిషికి శత్రువులు ఎవరో లేరు, మనలోనే ఉంటాయి, మన చుట్టూనే ఉంటాయి, మనల్ని ఎప్పుడైనా ఆవహించడానికి సిద్ధంగా ఉంటాయి. అరిషడ్ వర్గాలు, కామం, క్రోధం, మదం, ఆశ్చర్యం, లోభం, ద్వేషం, అసూయ ఇలాంటివి. ఇవన్నీ ఒక మనిషిలో దూరి అతన్ని ఆ యొక్క అనుభూతిని పూర్తి స్థాయిలో అనుభవింపజేసి ఆ తర్వాత వాడి కపాల భ్రాతి అంటే సుషుమ్న నాడి అంటే మెదడులో ఉంటుంది, దాన్ని పగలగొట్టుకొని మరీ బయటికి వెళ్ళిపోతుంది, చివరికి చచ్చిపోతాడు దాంతోనే అనే ఒక కాన్సెప్ట్ని దీంట్లో ఇమిడ్చేది. ఎలా అంటే ఈ మన మహాశివుడికి అంధకాసురుడికి జరిగిన యుద్ధంలో మహాశివుడి తాలూకు స్వేదం చుక్క అంటే చెమట చుక్క పడి భూమి మీద ఒక పాపపు అంశ బయలుదేరితే దాన్ని కప్పిపుచ్చటానికి మనము ఏంటది వాస్తు పురుషుడు వాస్తురామ వస్తే అదే సమయంలో అంధకాసురుడి నుంచి బయటపడినటువంటి ఒక చెమట చుక్క ఆ చీకటి నుంచి వచ్చినటువంటి ఆ అరిషడ్ వర్గాలు గనక అనుకుంటే ఆ అరిషడ్ వర్గాలు అనే భూతం ఈ గ్రామంలోని ప్రజలను ఆవహిస్తూ ఉంటుంది. ఆవహించినప్పుడు వాళ్ళకి వీపు వెనక ఒక బొడిపెలాగా వస్తుంది. ఆ బొడిపె ఉన్న వాళ్ళని సజీవంగా చంపేయాలనేది ఆ ఊరి పూజారి గారు చెప్తారు, ఆ ఊరి స్వామి అనుకోండి. కానీ సజీవంగా ఉన్న మనిషిని ఎందుకు అలా చేయటము అని చెప్పేసి ఇందులో ఆటిజంతో బాధపడుతున్న ఒక చిన్న పాపకి కూడా భూతం ఆవహించినప్పుడు ఆ పాపని ఊరు దాటిస్తే అది అతని మీద దాడి చేయటం, చివరిలో మహిషపు గంటలు అంటాం కదా, నందీశ్వరుడి గంటల శబ్దానికి ఆ భూతం పారిపోతుంది. అంటే దైవభక్తికి దానిని పారిపోయేలాగా చేసి పాపని కాపాడి చివరికి ఆ విషయాన్ని ఊర్లో వాళ్ళందరికీ తెలియజెప్తాడు. అది ఈ మధ్యలో అంతా డ్రామా చాలా ఉంటుంది. డ్రామా దీనిని అదే అంటుంది, సినిమాటిక్గా అలా చూపిస్తే మనకి థిమాటికల్గా లేదంటే స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా ఆలోచించినప్పుడు అరిషడ్ వర్గాలు అనే మనిషి చివరికి ఆ వాటిలో ఏది ఉన్నా కూడా వాడినే చంపేసి వేరొకళ్ళకి వ్యాపిస్తాయి అనే ఒక సూత్రాన్ని కనుక ఇమిడిస్తే అద్భుతంగా అనిపిస్తుంది. చెప్పడానికి ఇలా ఉన్నా స్క్రీన్ మీద ఎలా ఉందనేది మీరు చూసి చెప్పాలి. యుగంధర్ ముని దీనికి కథ అందించాడు, మాటలు కూడా, దర్శకుడు కూడా. నిజంగానే ఆదికి ఒక మంచి హిట్ పడాలి, అది దీని రూపంలో పడిందని అనుకున్నాను. అయితే ఏంటంటే ఇది ఒక ఓటీటీ కోసం తీసింది కాబట్టి ఎక్కువ రోజులైన థియేటర్లో ఉండదు, ఓటీటీలో తొందరగానే చూస్తారు.